ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఆయురారోగ్య సంతోషాలతో అన్ని విషయాల్లో సమృద్ధిగా, ఆత్మీయంగా, ఈ లోకపరంగా దేవుని క్షేమంలో కొనసాగుతున్నారని అందరి బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. తిరిగి మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడి కృప చెప్పేందుకు మరొకసారి దేవుడికి వందనాలు తెలియజేస్తాను. మనం ప్రవక్తల గురించి, కొంతమంది ప్రవక్తల గురించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తల గురించి మనం కొన్ని చూసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి మనం చూసుకుంటున్నాం. అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనాల్లో వీరి గురించి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేను, కృపామేను, దయామడువైన ప్రభువా, మీ అపరంజి పాదంలోకి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చినమైన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి, నాయన మేము ఎలాగా నా తండ్రి మీ వరాలతో విశ్వాస జీవితంలో ఎలాగ మేము మీలో వాడబడాలో మాకు కొన్ని విషయాలు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఫిలిప్పు యొక్క కుమార్తెలు, వీరు ప్రవక్తలు. వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలోని అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 8-9 వచనాల్లో వీరి గురించి వివరించబడింది. సువార్తికుడైన ఫిలిప్పునకు 4 కుమార్తెలు ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఈ 4 కుమార్తెల గురించి ముఖ్యమైన వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. కన్యకలు అంటే బైబిల్ గ్రంథం వీరిని కన్యకలు అని వాడబడింది. అంటే వివాహం కానివారు. వారు తమ జీవితాలను దేవునికి, అంటే దేవుని సేవకు, పరిశుద్ధతకు సమర్పించుకొని జీవించారన్నమాట. వీరు ప్రవచించేవారు. వీళ్ళకి వరాలు కూడా ఉన్నాయి. వీరు ప్రవచనాత్మకల వారు. ఈ 4 కుమార్తెలకు దేవుడు ప్రవచన వరాన్ని అనుగ్రహించాడు. ఆయన సందేశాలను ప్రజలకు ప్రకటించేవారు వీళ్ళు. దేవుడు ప్రవచన వరాన్ని అనుగ్రహించాడు. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క సందేశాలను ప్రజలకు ప్రకటించేవారు వీళ్ళు. పాత నిబంధనలో ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మీ కుమారులు, కుమార్తెలు ప్రవచించేదరని ఏవేలు ప్రవక్త చెప్పినట్లుగా ఆ ప్రవచన నెరవేర్పు ద్వారా వీరి గొప్ప ఉదాహరణ. ఆ ప్రవచన నెరవేర్పుకు వీరు గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు మాట. అలా ఉదాహరణగా నిలిచారు వీళ్ళు. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, మనం కూడా మరి దేవుడిని నమ్ముకున్నాము, విశ్వసించాము, విశ్వాస జీవితంలో ఎదుగుతున్నాము. మరి ఏమైనా వరాలు కానీ, ఫలాలు కానీ, ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా మనం ముందుకు సాగుతున్నామా? ఏమైనా వరాలు కలిగి ఆ వరాలని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో వాడుతున్నామా అని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు లేవు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు ఏవి లేవు. అయినప్పటికీ వారి భక్తి, ఆత్మీయ వరాల కారణంగా వారు ప్రారంభ క్రైస్తవ సంఘంలో ఎంతో గుర్తింపు పొందారు. పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళ పేర్లు లేనప్పటికీ వీరి యొక్క భక్తి, వీరికి ఉన్న ఆత్మీయ వరాలు కారణంగా వారు ప్రారంభంలోనే క్రైస్తవ సంఘంలో ఎంతో గుర్తింపు పొందినట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రాచీన క్రైస్తవ చరిత్రకారుల రచనల ప్రకారం చరిత్ర చూసుకుంటే, ప్రాచీన కాలంలో క్రైస్తవుల చరిత్ర చూసుకుంటే, వాళ్ళు రచించిన రచనల ద్వారా చూసుకుంటే వీరి పేర్లు హెర్మయోని, యుక్తియా, మిరియం మరియు అరాస్ అని కొందరు పేర్కొంటారు. ఈ ప్రాచీన క్రైస్తవ చరిత్రకారుల రచించిన గ్రంథాల ప్రకారం, రచనల ప్రకారం వాళ్ళ పేర్లు ఏమని లిఖించబడ్డాయంటే హెర్మయోని, యుక్తియా, మిరియం మరియు అరాస్ అని కొందరు పేర్కొంటారు. కాలక్రమేణా వీరు తమ తండ్రితో కలిసి ఆసియా మైనర్లోని యూరాఫాలిస్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సేవలో కొనసాగినట్లుగా చరిత్ర చెబుతోంది.
అలా కాలక్రమేణగా వీళ్ళు ఏం చేశారు, తండ్రితో కలిసి ఆసియాలోని హియరాపాలిస్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సేవలో విరివిగా వాడబడ్డట్లుగా చరిత్ర చెబుతోంది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడిచ్చిన తలాంతులు, ఆయన ఇచ్చిన వరాలు ఫలాలు నువ్వు దాచిపెడుతున్నావా? ఎవరికైనా ఇతరులకి నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? ఇతరులను నడిపించేలాగా నువ్వు వాడబడుతున్నావా? ఆ సేవలో అయినా సేవ చేయాలని నీకు ఇచ్చిన తలాంతుల పాటల వరమా, లేకపోతే వాక్య సందేశం చెప్పడమా, లేకపోతే ప్రవచన వరమా, ఆత్మ నడిపింపులో మరి దేవుడు ఎలా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో దేవుని యొక్క పిలుపుకు తగ్గట్టుగా మరి నీకున్న తలాంతులు వరాలతో దేవుని వాడబడుతున్నావా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. అపొస్తలుడైన పౌలు తన పరిచయ ప్రయాణంలో కైసరకు వచ్చినప్పుడు ఈ పిలుపు ఇంట్లోనే బస చేసేవాడు. అపొస్తలుడైన పౌలే తన పరిచర్యకి వెళ్ళే ప్రయాణాల్లో ఈ కైసరకు వచ్చినప్పుడు ఈ పిలుపు ఇంట్లోనే ఎక్కువగా బస చేసేవాడు అన్నమాట. ఆ సమయంలో ఈ నలుగురు కుమార్తెలు తమ ఆత్మీయ వరాలతో సంఘానికి ఎంతో భక్తిపూర్వకమైన సేవను అందించినట్లుగా చూస్తున్నాం. పౌలు వచ్చినప్పుడు, పరిచయ నిమిత్తం పౌలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ నలుగురు కుమార్తెలు కూడా తమ ఆత్మీయ వరాలతో సంఘానికి ఎంతో భక్తిపూర్వకమైన సేవను అందించినట్లుగా సేవను చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆమె సమర్పించుకున్నారు, ఆ నలుగురు కుమార్తెలు సమర్పించుకున్నారు. వివాహం చేసుకోకుండా వాళ్ళు దేవునికే సమర్పించుకున్నారు, తమ జీవితాలను సమర్పించుకున్నారు. వాళ్ళు ఏంటి, వీరు కన్యకలుగా ఉండిపోయారు. తమ జీవితాలను దేవుని సేవకు పరిశుద్ధంగా జీవించడానికే వీళ్ళు సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ పొందుకున్నారు, వీళ్ళు ప్రవచన వరాన్ని పొందుకున్నారు, ఆత్మీయ వరాలు కలిగి ఉన్నారు. దేవుని సేవలో బలంగా సంఘంలో ఎంతో భక్తిపూర్వకంగా సేవలు అందించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము సమర్పించుకున్న ఏ విషయంలోనైనా దేవుని సమర్పించుకోవడం అంటే మనము దేవుని సేవ ఇలా చేస్తాము, ఇలా చేయాలి, దేవునికి మనం పరిశుద్ధంగా జీవించాలి, దేవునిలో వాడబడాలి, దేవునిలో నాకు ఇచ్చిన తలాంతులతో దేవునిలో వాడబడాలని ఏమైనా అటువంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మని పొందుకున్నామా? మనం పరిశుద్ధాత్మను పొందుకుని నింపబడుతున్నామా? మరి ఏమైనా వరాలు కలిగి ఉన్నామా? ఆ వరాలను నిర్లక్ష్యం చేస్తూ పక్కన పెట్టేసి మన దైనందిక జీవితంలో మనం ఎంతసేపు ఈ లోక సంబంధమైన పనులతోటే మరి మునిగిపోయి ఉన్నామా? ప్రవచన వరం కలిగి ఉన్నారు, నీకున్న వరాలని తలాంతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? మరి ఆత్మీయ వరాలు కలిగి అవి దేవుల్లో వాడబడేలాగా దేవుని సంఘంలో ఆత్మీయ వరాలతో ఎంతో భక్తిపూర్వకంగా వెళ్ళి సేవ చేశారు. మరి మనమైనా అలా సేవను చేస్తున్నామా? దేవుడి సేవను ఇతరులకు దేవుని వాక్యం ప్రకటించేయడం కానీ, దేవుని సేవలో ఏదో ఒక పాత్రగా నీకు ఇచ్చిన తలాంతుతో నీకు ఇచ్చిన చిన్న పాత్ర అయినా నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. పిలిపి నలుగురు కుమారులతో కూడా దేవుని సేవలో విరివిగా వాడబడినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారు, కన్యకలుగా పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ప్రవచన వరం ఆత్మీయ వరాలు పొందుకుని దేవుని సేవలో విరివిగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం కూడా మనకున్న తలాంతులతో మరి దేవుడు మనకిచ్చిన రక్షణని ఇతరులకు చెప్పేవారుగా, ఇతరులకు పంచువారుగా, ఆయన సేవలో చిన్న పాత్రలుగా వాడబడేలా ముందుకు సాగిపోవాలని మనం ఈ వాక్యం ద్వారా, వీరి యొక్క భక్తి జీవితం ద్వారా, ఈ నలుగురు కుమార్తెల సేవ ద్వారా మనం తెలుసుకున్నాము. దేవుడు ఈ వాక్యంలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామరణ, కృపామరణ, దయామడవల ప్రభా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చినామునైనా. మా ముందు కొంతమంది ప్రవక్తల నుంచి మాకు కొన్ని విషయాలు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. ఈరోజు పిలుపు యొక్క నలుగురు కుమార్తెలు వాళ్ళ యొక్క జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని, పరిశుద్ధతని, వారు దేవుని సేవలో పరిశుద్ధాత్మతో ఆత్మీయ వరాలతో ప్రవచన వరాలతో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్పించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
మేము కూడా మాకు ఇచ్చిన తలాంతులు ఏ వరాలైతే మేము వరాలు పొందుకుని ఉన్నామో అందులో మేము ఈ సేవలో చిన్న పాత్రలుగా వాడబడే కృపని గురించి అటు ప్రకారం మా విశ్వాస జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి అంతం వరకు నమ్మకంగా మేము జీవించే కృపను గ్రహించే పని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ బాధాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి నా గురించి మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి మీ కుటుంబాల గురించి మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి మా బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయాలి మరొకసారి కోరుతూ దాన్ని ఇంక నీళ్ళలాగే ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించాలని కోరుతూ ఇచ్చిన వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.